వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం పరిధిలో గంటసాల మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైఎస్ఆర్సీపీ బందర్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు, యువనేతలు సింహాద్రి వికాస్, సింహాద్రి రామ్ చరణ్ గంటసాల గ్రామంలో ఉన్న జలదేశ్వర స్వామిని, కోట ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చి నవరత్నాలను అమలు చేసి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా చూశామని అన్నారు. బందర్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ మాట తప్పని మడమ తెప్పని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదవాడికి ఉపయోగపడేలా నవరత్నాలు, ఇండ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ ఇంకా ఎన్నో పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు, పథకాలు అమలు చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ వేమూరి వెంకట్రావు, జెడ్పీటీసీలు తుమ్మల మురళీకృష్ణ, లక్ష్మీనారాయణ, ఎంపీపీ వేమూరి రజనీకుమారి, సచివాలయాల కన్వీనర్ వేమూరి ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శి డి రీసం పిచ్చేశ్వరరావు, ఘంటసాల మండలం వైసీపీ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అదే చెప్పారా तस्मै ब्रह्मज ब्रह्माज आयुक्तेन्द्रियं प्रजां ततुः शतमानं भवति यदायु पुरुषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते रोचनः सोजनः सर्वरूपाः सर्वेश्वरदेवताः दिव्यानुग्रहगणाक्षदावलसिद्ध्यर्थेन समस्तसन्मङ्गलानि भवन्तु। भवोद्भवाय नमः श्रियपावकाः शतमानं भवति यदायु पुरुषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते शतमिति शतं दीर्घमायुः शतमैश्वर्यं भवति सर्वेश्वरदेवतानुग्रहगणाक्षदाबलसिद्ध्यर्थेन सर्वकार्यानुकूल्यताबलसिद्धिरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु। सर्वदेवताः सर्वेश्वरदेवताः श्री बालपार्वती समेताय जगदीश्वर स्वामी देवता प्रसादफलसिद्धिरस्तु। प्रसादं शिरसा गुह्णामि सहस्रपरमादेवी शतमूला शताङ्कुरा सर्वेश्वरदेवतानुग्रहगणाक्षदा सिद्धिरस्तु। అలాగే మన ఎంపీపీ రజనీకుమారి గారు కూడా వేదిక మీద రావాల్సిపోతున్నాం. అలాగే మన జెడ్పీటీ సభ్యులు తుమ్మల మురళీకృష్ణ గారు కూడా వేదిక మీద రావాల్సిపోతున్నాం. అందరూ కూడా పనులన్నీ అయిపోయింది కాబట్టి వాటి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చూసుకుని మన నుంచి మన వాళ్ళందరూ చూసుకుని మీ అందరూ కూడా మండలాన్ని రన్ చేసుకుని అందరినీ కూడా మరి వ్యవస్థను తీసుకొచ్చి వైద్యుని మనం మరి ఇద్దరిని కూడా
మనం అన్నానికి కూడా ఎప్పుడు కూడా మైనస్ అనేది లేదు. ఎంతో కొంత మైనస్లోనే మనం అన్నం ఉంటుంది. అది మీ అందరికీ తెలిసి మన రమేష్ గారు తెలుసు కాబట్టి మరి ఎంఆర్ఓ గారు కష్టపడతారని ఆశిస్తున్నాను. ఈ సభను తెలిసి రమేష్ గారు మాట్లాడుతూ కోసం ఈ నియోజకవర్గ మనిషి మనకు ఆ విషయంలో ఎంపీమెంట్స్ తీసుకొచ్చేదాకా కానీ లేకపోతే శ్రీనివాస రిపోర్ట్స్ తీసుకొచ్చేదాకా కానీ మన నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ప్రయారిటీగా చూడగలరు. దానికోసం మనమందరం ఆయన గెలిపించడానికి గెలిచిన ఎప్పుడు కలుస్తాం. ఆయన గెలిపించే పనులు ఏం కావాలంటే మనకి మంచి మెజారిటీ కావాలి. పోయినసారి 20,000 ఇచ్చింది. ఇవాళ గ్లాస్ పట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ 30,000 తగ్గదు. ఆ 30,000 దాన్ని 35,000, 40,000, 37,000 చేసే పనిలో మీరందరూ ఈ 40,000, 45,000 ఎలక్షన్ ని కాస్త సక్రమంగా కంటెస్ట్ చేస్తున్నారు. మీరందరూ మన నియోజకవర్గం అని రమేష్ బాబు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు రమేష్ బాబు ఇద్దరికి విజయం చేయగలిగిన కోరుతున్నాను. ఆయన చెప్పినట్టు మీ బంధువులు, స్నేహితులు, ఇంకెవరన్నా సన్నిహితులు వీళ్ళెవరన్నా ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నవాళ్ళని కూడా ప్రభావితం చేయండి. అంటే చెప్పండి దొంగ కాదు మంచోడే అని చాలు. నాకు మాత్రం చెప్తున్నాను, నిజాయితీగా నిష్కలంకంగా ప్లస్ మాట మారకుండా పార్టీ మారకుండా పనిచేస్తానని అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మా ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తప్పనిసరిగా గెలిపించాలని కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లో నాకు మొదటిసారి. నేను వృత్తిరీత్యా క్యాన్సర్ సర్జన్ని. నేను గత 35 సంవత్సరాల నుంచి క్యాన్సర్ వైద్యం గురించి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను వివిధ గవర్నమెంట్ సర్వీసుల్లో 22 సంవత్సరాలు పనిచేశాను. బసవతారకం మొదట 2020లో నేను స్టార్ట్ చేశాను. 2000 తర్వాత కూడా నేను ఇంకొక 2 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో ఉంది. ఆ తర్వాతనే ప్రైవేట్ ప్రాక్టీస్కి వచ్చాను. ఈ ప్రభుత్వం ప్రైవేటు 2 రకాల వైద్య సేవల గురించి నాకు అవగాహన ఉంది. అందుకనే సీఎం గారు పిలిచి దీన్ని ఇది ఎక్స్పర్ట్ కమిటీ అంటారు. అంటే వైద్య సలహాలు ఇవ్వటం గురించి మమ్మల్ని 5గురిని నియమించారు. సుజాతారావు గారిని ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కింద. సో మేము కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. అది వెంటనే అమలు చేశారు ఆయన. ఈ గ్రామీణ స్థాయిలో వెల్నెస్ సెంటర్స్, ది ఆర్హెచ్సిస్, పిహెచ్సిస్, తాలూకా హెడ్ క్వార్టర్స్, ఈ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇవన్నీ ఆయన అన్ని సంక్షేమంతో పాటు విద్య, వైద్యం ఈ రెండింటికి ఈసారి కాన్సన్ట్రేట్ చేశారు. మీరు నిజంగానే మీరు చెప్పిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అవి గెలిచిన తర్వాత వెంటనే వాటి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈయన సంక్షేమం చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నవరత్నాలు అంటున్నాం కదా. ఈ నవరత్నాల మూలన చాలామంది విద్య, వైద్యం, ఈ ఇళ్ళు, కూడు గుడ్డ ఇవన్నీ దొరకడం జరిగింది. దీని తర్వాత కూడా మనకి ఎంత డెవలప్మెంట్ జరిగిందంటే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఈ కాన్సెప్ట్ అనేది కొత్తగా తెచ్చారు. ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ని చూస్తుంది. ఇది మన సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇది వల్లనే ఇదంతా జరుగుతుంది.
సో నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న నాకు ఇది మొదటిసారి. నేను ఎప్పుడూ పార్టీకి ప్రజలకి రుణపడి ఉంటాను. కాబట్టి నాకు మీరందరూ ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకి నాకు రమేష్ బాబుకి అంటే పార్లమెంట్ అసెంబ్లీ సభ్యులకి ఇద్దరికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తాను.